చిన్నప్పటి నుంచి నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, స్కూలు, ట్యూషన్, కాలేజ్, జాబ్ ఇలా మనము ఒక టైం అనేది ఒక ఆర్గనైజేషన్కి అంకితం చేసేస్తే ఇంక మనం లైఫ్లో ఎంజాయ్ చేసేది ఎప్పుడు, ఒక టైం ఫ్రీడమ్ని అచీవ్ చేసేది ఎప్పుడు ఒకసారి ఆలోచించండి. గైస్ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో టైం ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం టైం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి మనకి కాలేజ్లో, ట్యూషన్లో ప్రతి ఒక్కరూ జాబ్ ఎలా చేయాలి, మన క్యాపబిలిటీని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి నేర్పిస్తారు, కానీ మనం ఏంటి, మనం ఎందుకు పనికి వస్తాం అనేది కానీ మనం ఎప్పుడూ తెలుసుకోలేదన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం ఈ టైం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. సో మన టైంని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మన టైం మన చేతుల్లో ఉందా లేదా, మన టైం ఎవరి చేతుల్లో ఉంది అనేది కూడా తెలుసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్. గైస్, మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో గైస్, ఈరోజు టైం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. సీరియస్గా చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి మంచి మంచి కాలేజ్లో కానీ మంచి మంచి స్కూల్స్లో కానీ చదువుకుంటూ ఓవర్ టైం మన లైఫ్ అంతా కాలేజ్లోనే స్పెండ్ చేసేసి ఉంటాం అనమాట. సో అక్కడ మనకు ఒక ఎంజాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇట్స్ ఓకే. సో కాలేజ్ లైఫ్ అంటూ, స్కూల్ లైఫ్ అంటూ ఒక ఎంజాయ్మెంట్ చేసుకుని వచ్చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం గ్రాడ్యుయేషన్కి జాయిన్ అయినప్పుడు బీటెక్ చేసేవాళ్ళు బీటెక్ చేస్తారు, డిగ్రీ చేసేవాళ్ళు డిగ్రీ చేస్తుంటారు. సో వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే సెమిస్టర్స్, సిలబస్, ఎగ్జామ్స్ అంటూ లైఫ్ ఎప్పుడు బిజీ అయిపోతుంది, ప్రాజెక్ట్స్ అంటూ ఎప్పుడు బిజీ అయిపోతుంటుంది అనమాట. సో ఈ బిజీ లైఫ్లో మనము మన టైం అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నామో ఆ టైంని మనం ఎప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. సో మనము మన టైంని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? చాలామంది వాళ్ళకి టైం లేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు అండ్ వాళ్ళు అచీవ్ అవ్వాల్సిన డ్రీమ్ని అచీవ్ కాలేకపోతున్నారు అనమాట. సో గైస్, మీరు కనుక 18 to 25 years లోపల ఉంటే డెఫినెట్గా ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గైస్, ఫస్ట్ మనం మన టైంని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం మార్నింగ్ 5 AM లేవడానికి ట్రై చేయాలి. సో మార్నింగ్ 5 AM లేవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మన బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ అవుతుంది. సో మనకు థాట్స్ అనేది వస్తాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనము ఒక రోజంతా ఏం చేయాలి అనేది ఒక టాస్క్ క్రియేట్ చేసుకొని దాని గురించి మనం రాసుకుంటే దానికి ఈజీగా మనము కంప్లీట్ చేసేస్తామన్నమాట. సో మనం ఏదేదో చేద్దాం అనుకుంటాము, ఒక టైంలో ఒకటి గుర్తొస్తుంది, ఇంకో టైంలో ఇంకోటి గుర్తొస్తుంది, బట్ మనం ఏది క్లియర్గా చేయలేకపోతాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం మార్నింగ్ 5 AM లేచి మన ఒక నోట్బుక్లో, మన హ్యాండ్ బుక్ కానీ నోట్బుక్ ఏదైనా ఉంటుంది దాంట్లో రాసుకోవడం కానీ, లేదంటే మన మొబైల్లో ఒక రిమైండర్లా రాసుకొని పెట్టుకుంటే దాన్ని ఈజీగా అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఎవ్రీడే మనం మార్నింగ్ 5 AMకి లేస్తే డెఫినెట్గా మన టైం ఫ్రీడమ్ని మనం అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఆటోనమీ అనమాట. గైస్, మన టైం ఎవరి చేతుల్లో ఉందనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్లో ఉన్నాం అనుకోండి, కాలేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలో మన టైం ఉంటుంది. ఎలా అంటే మార్నింగ్ 9 AM to 5 PM వరకు కాలేజ్లోనే ఉంటాం కాబట్టి సో మనం చేయాల్సిన పనిని చేయలేకపోతాం ఆన్ టైంకి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే మనం కాలేజ్లో ఉన్నప్పుడే మన టైంని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ 6 to 9. సో నీకు డేలో 3 hours ఉంటుంది అనుకోండి, ఆ 3 hours మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని దాని గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆ టైంని మనం కనుక ఒక ప్రొడక్టివిటీని కనుక యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఈజీగా అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొడక్టివిటీ టైంని మన ప్రొడక్టివిటీ టైంని మనం బిల్డ్ చేసుకొని దాని మీద డిసిప్లైన్గా వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం అనుకున్నది సాధిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఏమంటున్నాను, ఆ టైంలో మీరు ఏదన్నా స్కిల్స్ నేర్చుకోవడం కానీ, లైక్ డిజైనింగ్ నేర్చుకోవడం కానీ, డెవలప్మెంట్ నేర్చుకోవడం కానీ, ఫిగ్మా నేర్చుకోవడము, ఆటోక్యాడ్ నేర్చుకోవడము, రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం, ఫుల్ స్టాక్ నేర్చుకోవడం, ఇలా చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ స్కిల్స్ మీద మనం ఆ 3 hours కనీసం 1 hour 2 hours కానీ మనం మన టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మనం ఫ్యూచర్లో అయితే మన టైంని మనం క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ థింగ్, ప్రియారిటీ. గైస్, ప్రియారిటీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నాం, ఏ వస్తువుకి ప్రియారిటీ ఇస్తున్నాం, ఏ టైంకి ప్రియారిటీ ఇస్తున్నాం అనేది
మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ప్రియారిటీని మనం ఎలా ప్రియారిటైజ్ చేస్తున్నాం అన్నదే చాలా వరకు మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావు, ఎందుకంటే అతనికి ప్రియారిటీ ఇస్తున్నావు, బట్ టైంకి ప్రియారిటీ అయితే ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ నీకు పిలిచాడు అనుకోండి, అతను 1 గంట పని ఉంది రారా అని చెప్తే మీరు వెళ్ళిపోతారు. 1 గంటే కదా ఏమవుతుందిలే, మనకేం పనులు ఉన్నాయి, అలా పోయి తిరిగేసి వద్దాం అనుకుంటాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం 1 గంట పోదాం అనుకుంటే అక్కడ 3 to 4 hours ఈజీగా టైం వేస్ట్ చేసేసి బయట తిరిగి హ్యాపీగా ఇంటికి వస్తాం అనమాట. సో ఇలాంటి టైంని అవాయిడ్ చేసి మనం ఆ టైంని ఏం చేయాలి అని ఒక్కసారి ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ఒక థాట్లో మంచి థాట్ అనేది వస్తుంది. ఆ మంచి థాట్ని మీరు యూటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ టైంలో మనం కనుక ఖచ్చితంగా మన పర్ఫెక్ట్ టైంని మనం బిల్డ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు మీ గ్రాడ్యుయేషన్ అయ్యే లోపల ఒక మంచి ప్రొడక్టివిటీ పర్సన్లా తయారవుతారనమాట. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామో బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోతే బయట జాబ్స్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడే మెయిన్ మన టైంని ఎలా మనం వేస్ట్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ రాలేక బయటికి వెళ్ళి ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చేసుకొని నేర్చుకొని ట్రైన్ అయ్యి బయట జాబ్ చేయడానికి సెర్చ్ చేస్తారనమాట. గైస్ 100% వెళ్తే 100%కి జాబ్స్ రావు, గుర్తుపెట్టుకోండి. సో నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కాలేజ్లో మన స్కిల్స్ని బిల్డ్ చేసుకొని మనం ఫ్రీలాన్సింగ్ గాను లేకపోతే బయట చిన్న చిన్న షాప్స్ కానీ పెద్ద పెద్ద షాప్స్ కానీ ఉంటాయి, డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళకి మనము ఒక వెబ్సైట్ డిజైన్ చేయడము, పోస్టర్ డిజైన్ చేయడము, బ్యానర్ డిజైన్ చేయడము, ఇలాంటివి మాట్లాడుకుంటే మనకు నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ నెట్వర్క్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా మన ఫైనాన్షియల్ టైం ఫ్రీడమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మనం స్కిల్ అయ్యామనుకోండి, మన దగ్గర పని చేయడానికి చాలామంది వస్తారు అండ్ వాళ్ళు కూడా మా పని చేస్తూ మనకి టైం ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. ఆ టైంలో మనం ఇంకా వేరేటివి ఏదైనా బిల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్ ఇదే అనమాట. సో మనం ఇలా ఫాలో అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే కాలేజ్ అయిపోయిన తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అమ్మాయిలతో టైంపాస్ చేసి బయట తిరిగి బెంగళూరు అంతా బోర్ కొట్టిన తర్వాత ఏ జాబ్ రాలేదు ఊరికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకే నేను చెప్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి, మీరు కనుక కరెక్ట్గా మీ టైంని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందనుకోండి, మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చాలామంది థంబ్నెయిల్స్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసేది రాదు. సో వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని చాలామంది సెర్చ్ చేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళ వీడియోస్కి వెళ్ళి మీరు మీ థంబ్నెయిల్ కొద్దిగా ఇంకా బెటర్గా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఒక 2-3 థంబ్నెయిల్స్ ఫ్రీగా చేసిస్తాను, నచ్చితే నాకు చిన్న ఆర్డర్స్ ఇవ్వండి నేను చేసిస్తాను అని చెప్తే డెఫినెట్గా అతను ఒప్పుకుంటాడనమాట. సో మనకు అక్కడ మన ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వర్క్ని మనం జస్ట్ 2 or 3 hours కంప్లీట్ చేస్తే మనకి మిగతా టైం అంతా ఫ్రీగానే ఉంటుంది. సో ఆ ఫ్రీగా ఉండే టైంని మనం ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా చాలామంది మన టైంని మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. సో గైస్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బయటికి వెళ్ళి జాబ్స్కి చాలామంది టైం ఎలా వేస్ట్ చేస్తున్నారంటే బయటికి వెళ్ళి జాబ్స్కి సెర్చ్ చేసి 10,000కి 15,000కి ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ BPO జాబ్స్ చేసుకుంటూ జస్ట్ వాళ్ళ టైం అంతా అక్కడే ఇది చేసేస్తున్నారనమాట. ఇంకోటి డేంజర్ థింగ్ ఏంటంటే మన శాలరీ 20,000 ఉంటే మన EMI ఎలా ఉంటుందంటే దాంట్లో 10,000 to 15,000 మన EMI పోయేటట్టు ఉంటుంది. సో ఇంకా స్ట్రగుల్స్ ఏం చేస్తారంటే జిగ్ వర్కర్స్ జాబ్స్ చేస్తుంటారు. ఇక్కడ జాబ్ చేస్తూ కూడా జిగ్ వర్కర్స్ అంటే లైక్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి జాబ్స్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. గైస్ ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీరు ఎంత క్యాపబిలిటీ ఏంటి, ప్రాపర్గా ఒక వర్క్ కరెక్ట్గా చేస్తే మీరు ఎంత దూరం వెళ్ళగలరు, ఎంత సాధించగలరు అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీలో ఆ క్యాపబిలిటీ ఉంది, బట్ అవకాశం లేక మీరు ఇలా బయటికి వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తున్నారు అంతే. సో గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు గైస్. మీ సబ్స్క్రిప్షన్ అనేది నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.